అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గ్రామ పంచాయత్ నుంచి అక్కడి నుంచి విన్నర్స్ అయి మళ్ళీ మండల్ లెవెల్లో కాంపిటీషన్లో అక్కడి నుంచి విన్నర్స్ అయి మున్సిపల్ లెవెల్లో కాంపిటీషన్ అయి అక్కడి నుంచి విన్నర్స్ అయి స్పోర్ట్స్ పర్సన్స్కి, స్పోర్ట్స్ విమెన్కి, అందరికీ వాళ్ళ ఫిజికల్ డైరెక్టర్స్కి, పీఈటీస్కి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాము. అందరూ ఎక్సైటెడ్ ఉన్నారా? పక్కా? వెరీ గుడ్. సో ఈ ఎక్సైట్మెంట్ ఈ రోజు నుంచి మనం 6-7 days మీ ఫీల్డ్లో కూడా తప్పకుండా మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చూపించాలి నేను కోరుతున్నాము. ఎక్సైట్మెంట్లో మనం ఒక హెల్దీ కాంపిటీషన్ ఉండాలి, ఒక కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్లో ఆడుకోవాలి. కానీ అదే ఆడుకునేటప్పుడు అపోజిషన్కి కూడా అంటే ఒక సైడ్ ఒక 2 కాంపిటీషన్స్ కానీ 2 teams ఉంటాయి కాబట్టి ఒక హెల్దీ ఎన్వైరన్మెంట్లో, సో ఒక పోటాపోటీ ఎన్వైరన్మెంట్లో మీరు అందరూ కూడా ఈ 6-7 days ఏవైతే కాంపిటీషన్ ఉన్నాయో దాంట్లో ప్రతి ఒక్కరు కూడా ఆడుకోవాలి. ఇది ఒక మంచి అవకాశం మీకు, ఇక్కడ జిల్లాలో మీ టాలెంట్కి చూపించడానికి ఒక మంచి అవకాశం. ఇక్కడ నుంచి మళ్ళీ ఎవరైతే విన్నర్స్ ఉంటారో మళ్ళీ స్టేట్ లెవెల్లో కూడా మీరు అక్కడ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసుకొని అక్కడ కూడా విన్నర్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్, స్పోర్ట్స్ విమెన్ ఇక్కడే ఉన్నారు. జిల్లాలో ఉన్న మంచి టాలెంట్ ఈరోజు మా ముందే ఉన్నారు. కాబట్టి మా జిల్లాలో ఇంతకుముందు కూడా ట్రైబల్ ఆశ్రమ్ స్కూల్స్లో కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ, మన స్పోర్ట్స్ స్కూల్లో కూడా చాలామంది నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్లో ఆల్రెడీ పార్టిసిపేట్ కూడా చేయడం జరిగింది, విన్నర్స్ కూడా అయ్యారు. అది ఆర్చరీ కావచ్చు, హ్యాండ్బాల్ కావచ్చు, అథ్లెటిక్స్ కావచ్చు. సో ఈరోజు కూడా మనం ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం ఏమేమి అంటే వాలీబాల్ స్టార్ట్ చేస్తున్నాము, కబడ్డీ, తర్వాత అథ్లెటిక్స్, జూడో. సో ఈ అన్నింటిలో మా జిల్లాలో చాలా మంచి టాలెంట్ ఉన్నాయి. కాబట్టి మీరు స్టేట్ లెవెల్ కూడా తప్పకుండా ఇక్కడ నుంచి విన్నర్ అయ్యి అక్కడ కూడా మీరు గెలవాలి. ఆదిలాబాద్ జిల్లా పేరు స్టేట్లో కూడా ఇక్కడ ఉన్న స్పోర్ట్స్ పర్సన్, స్పోర్ట్స్ విమెన్ కూడా జిల్లా పేర్లు కూడా స్టేట్లో ప్రతి ఒక్కరు కూడా అక్కడ కూడా తీసుకొని రావాలి మీ అందరికీ కోరుతున్నాము. ముఖ్యంగా ఈ కాంపిటీషన్కి మండల్ టీం కానీ, మున్సిపల్ టీం కానీ, డివైఎస్ఓ గారు కానీ చాలా కష్టపడ్డాడు. 6th, 7th నుంచి, తర్వాత 10th, 11th, 12th అండ్ ఈ రోజు నుంచి మళ్ళీ 26th వరకు చాలా రోజులు మనం ఒక అన్ని లెవెల్స్లో ఇట్లా కాంపిటీషన్ పెట్టడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరి మధ్యలో స్పోర్ట్స్ పైన అవగాహన కూడా ఎక్కువ రావడం జరిగింది. దీంతో ఏమవుతాయి అంటే గ్రామ పంచాయత్ లెవెల్లో కూడా పిల్లల మధ్యలో కానీ, వాళ్ళ పేరెంట్స్ మధ్యలో కానీ కూడా స్పోర్ట్స్ పరంగా అవగాహన వస్తాయి, స్పోర్ట్స్ పరంగా రుచి వస్తాయి. సో మేజర్గా ఇక్కడ చూస్తే అమ్మాయిలు కూడా చాలా మంది ఎక్కువ ఉన్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఇంతమంది అమ్మాయిలు కూడా ముందుకి వచ్చి స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మీ పేరెంట్స్ కానీ, మీ పీఈటీస్ కానీ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మన దగ్గర స్పోర్ట్స్ ఒక అమ్మాయి కూడా ఆశ్రమ్ హై స్కూల్ చించుఘాట్ కదా, సో అక్కడ ఒక అమ్మాయి కూడా ఆర్చరీ లెవెల్లో చాలా ఒక మంచి ప్లేస్లో కూడా నేషనల్ లెవెల్ రావడం జరిగింది. సో అట్లానే చాలా మంది ఉన్నారు మన జిల్లాలో అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ. తర్వాత ఈ కార్యక్రమంలో ఈ 10 days కార్యక్రమంలో మాకు చాలా మంది సపోర్ట్ చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.